ఆల్వాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ కు భూమి పూజ. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. నేడు పిసినికాడలో జగన్ పర్యటన. 4వ విడత చేయుత నిధులు విడుదల చేయనున్న సీఎం. ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు. పొత్తులపై బీజేపీ నేతలతో చర్చలు. నల్గొండ భువనగిరి లోక్సభ స్థానాలపై బీఆర్ఎస్ కసరత్తు. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశం కానున్న కేసీఆర్. లోక్సభ ఎన్నికలలో పోటీ ఉంటుందో లేదో చెప్పాలి. కేసీఆర్ కు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతల లేఖ. జనసేన గూటికి వైసీపీ నేత ఆరణి శ్రీనివాసులు. పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్న ఎమ్మెల్యే. రాయలసీమలో నేటి నుంచి లోకేష్ మలివిడత శంఖారామ యాత్ర. క్యాడర్ కు ఎన్నికలకు సమాయత్తం చేయనున్న యువనేత. మంగళగిరిలో అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు. జనసేన సిబ్బంది నివాసాలలో సోదాలు చేసిన పోలీసులు. పార్లమెంటు ఎన్నికలపైన బీజేపీ ఫోకస్. ఈ నెల 12వ తేదీన తెలంగాణకు అమిత్ షా. వరంగల్లో నేడు రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన. 1000 స్తంభాల ఆలయంలో కళ్యాణ మండప ప్రారంభోత్సవం. సీడ్ కార్పొరేషన్ లో అవకతవకలపై మంత్రి తుమ్మల సీరియస్. ఎండీ కేశవులను వ్యవసాయ కార్యదర్శికి ఆదేశం. మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ బృందం. మేడిగడ్డ అన్నారం బ్యారేజీల పరిశీలన. ఈ నెల 9వ తేదీన పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ క్లోజ్. శివరాత్రి సెలవులను 8 నుంచి 9వ తేదీకి మార్పు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. శ్రీశైల పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు. అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు. ఇవాళ ప్రధాని మోదీ కశ్మీర్ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న నిక్కీ హేలీ. అధికార పీఠం కోసం మళ్లీ తలపడుతున్న బైడెన్ ట్రంప్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం. హైదరాబాద్ యువకుడి మృతి. భారత్ ఇంగ్లాండ్ చివరి టెస్ట్ మ్యాచ్. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.